హలో అందరికి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి దారకారకుడి యొక్క చీకటి కోణం, డార్క్ సైడ్ ఆఫ్ దారకారక. ఇది ఈరోజు మన టాపిక్. అయితే ఈ డార్క్ సైడ్ ఆఫ్ ద దారకారకుడు అంటే ఎవరు? జనరల్గా ఒక చిన్న మనకి తెలిసిన విషయమే. అదేంటి, మన జాతక చక్రంలో అన్నిటికంటే హయ్యెస్ట్ డిగ్రీస్ దేనికైతే ఉందో అది వచ్చేసి ఆత్మకారక అవుతుంది. ఆ ప్లానెట్ అంటే కుజుడికి కనుక అన్ని ప్లానెట్స్ కంటే ఎక్కువ హైయెస్ట్ డిగ్రీ కనుక ఉన్నట్లయితే అది ఆత్మకారకుడు అవుతారు. అలాగే లోయెస్ట్ డిగ్రీస్ ఏ ప్లానెట్ అయితే తీసుకుంటుందో అది దారకారకుడు అవుతాడు. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే రాహుకేతువుల్ని ఎక్సెప్షన్ అయితే ఇచ్చారు, దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. అయితే ఈ దారకారకుడు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రతిసారి స్పౌస్నే చూపిస్తాడా? మనం ఇది బాగా విని ఉంటాం. ఏంటి, దారకారకుడు ఏ గ్రహం అయితే ఆ గ్రహ కారకత్వాలు లక్షణాలతో కూడినటువంటి భార్య లేదా భర్త అనే వాళ్ళు దొరుకుతారు. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది ఈ దారకారకుడి విషయంలో. అదేంటి అంటే, ఈ దారకారకుడు ముందుగా మీరు మీ జాతక చక్రంలో ఏ ప్లానెట్ అంటే 7 గ్రహాల్లో, ఎందుకంటే రాహుకేతువులను ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు, సో మిగిలిన ఫిజికల్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 గ్రహాలలో మీకు లోయెస్ట్ డిగ్రీ ప్లానెట్ ఏదో చూసుకోండి ఫస్ట్. దాని తరువాతన మీరు చేయాల్సింది ఏంటి అంటే అది ఏ ప్లేస్మెంట్ లో ఉంది అనేది కూడా చూసుకోవాలి. అది ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. ఈ దారకారకుడి యొక్క చీకటి కోణం అనేది మాత్రం అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఇస్తాడు, ఇవ్వగలడు, పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు కనుక దారకారకుడుగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఉమెన్ తోటి ప్రేమ అనేది ఉండకపోవడం, లేదంటే తన జీవితంలో భార్య అనేవాళ్ళు ఉండకపోవడం, పెళ్ళి అనేది జరగకపోవడం, అంటే నో మ్యారేజ్ ఇవ్వచ్చు, పాసిబిలిటీస్ అనేది ఉన్నాయి. అది డార్క్ సైడ్ ఆఫ్ ద దారకారక. వీనస్ జనరల్గా వీనస్ కనుక దారకారకుడు అయినప్పుడు, లేదు అంటే పెళ్ళి అయినప్పటికీ ఈ భార్య నుండి కానీ భర్త నుండి కానీ ప్రేమానురాగాలు అనేవి రాకపోవడం, అవి ఆబ్సెంట్ అవ్వడం. ఓకే, సో ఇవి ఏంటి అంటే దారకారకుడి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ టైప్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ గురువు అయ్యాడు అనుకోండి, గురువు అయినప్పుడు వీళ్ళకి పిల్లల విషయంలో పిల్లలు పుట్టకపోవడం, చిల్డ్రన్ అనేవాళ్ళు ప్రజెంట్ అవ్వి లేకపోవడం జీవితంలో, లేదు అంటే పిల్లల నుండి ప్రేమానురాగాలు ఏవైతే ఉంటాయో అవి రాకపోవడం సరిగ్గా, వాటి కోసం వీళ్ళు తప్పిస్తూ ఉంటారు కానీ అవి రావు. అంటే వీళ్ళు మేబీ 100% లవ్ పిల్లలకి ఇవ్వచ్చు, కానీ పిల్లల వైపు నుంచి రెసిప్రోకేషన్ అనేది ఉండదు. సో అలా ఉండడం అనేది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటుగా గురువు శుక్రుడు అయిపోయాడు, శని అనుకోండి, కాసేపు శని కనుక దారకారకుడు అయినప్పుడు వీళ్ళకి న్యాచురల్గా ఎవరిని లైక్ చేస్తూ ఉంటారు, మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళని లైక్ చేస్తూ ఉంటారు. తన ఏజ్ కంటే కూడా అంటే ఒక 10 రేట్లు ఏజ్ 25 ఉండొచ్చు, కానీ అవతల పర్సన్ ఆలోచన మెచ్యూరిటీ అనేది ఒక 40 years వాళ్ళలా ఉందనుకోండి, అలాంటి వాళ్ళని వీళ్ళు లైక్ చేస్తూ ఉంటారు, రైట్? కానీ ఇక్కడ ఏమొస్తుందంటే వీళ్ళకి ఈ పర్సన్స్ నుంచి సాటర్న్ దారకారకుడు అయినప్పుడు వీళ్ళు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వాళ్ళని ఇష్టపడడం ఇలాంటివన్నీ చేస్తారు. సో ఈ నేచర్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది వీళ్ళకి ఇవ్వలేరు. అలా ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు సంహౌ డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటారు మ్యారేజ్ లైఫ్లో కానీ, లేదంటే రిలేషన్షిప్లో కానీ. ఆ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది మిస్ అవుతుంది. ఓకే, వాళ్ళకి ఏంటి, అవతల మనిషి ఫీలింగ్స్ లేనట్టు ఉంటున్నారు అన్న భావన వీళ్ళకి కలుగుతూ ఉంటుంది దారకారకుడు కనుక శని అయినప్పుడు. అలాగే బుధుడు దారకారకుడు కనుక బుధుడైనప్పుడు ఇదేంటి అంటే వీళ్ళు జనరల్గా బాగా టాకటివ్గా, క్యూరియస్గా, చాలా జోయిల్గా, బాగా కలిసిపోయి అందరితో ఫ్రెండ్లీగా ఉండే మేనరు, అలాగే ఇంటెలిజెన్స్ కూడా అట్ ద సేమ్ టైం. ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు జనరల్గా, అవి కావాలనుకుంటారు. ఎందుకంటే వీళ్ళలో అలాంటి ఎలిమెంట్స్ అనేవి ల్యాక్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళని కోరుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళకి ఎక్కువగా
ఎస్పెషల్‌గా డాటర్స్, సిస్టర్స్ లేకపోవడానికి అవకాశం ఉండడం. లేదు అంటే ఈ డాటర్స్ ఆర్ సిస్టర్స్ నుండి ఎలాంటి మంచి బాండ్ ఎలా అయితే ఉంటదో, అలాంటి బాండ్ వీళ్ళు కోరుకోవడం. అది స్పౌస్ నుంచి రాకపోవడం, కమ్యూనికేషన్ సరిగ్గా ఉండకపోవడం. ఓకే. ఇలాంటివి వచ్చేటువంటి సమస్యలనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మార్స్ అనుకోండి. మార్స్ అయినప్పుడు దారకారకుడు. వీళ్ళకి ల్యాక్ ఆఫ్ ప్రొటెక్టింగ్ నేచర్ అనేది ఉండదు. వీళ్ళకి అది ల్యాక్ అవుతా ఉంటది. వీళ్ళ లక్షణాల్లో అది ఉండదు. సో, ఎవరైతే ప్రొటెక్టివ్‌గా ఉంటారో, ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో, ఎవరైతే ఫర్మ్‌గా ఉంటారో, దృఢంగా ఉంటారో మానసికంగా అయినా, శారీరకంగా అయినా అలాంటి వాళ్ళని కావాలనుకుంటారు. కానీ వాళ్ళు వీళ్ళని సంహౌ డామినేట్ కూడా చేస్తారు. అంటే ఇది ఎలా అంటే స్పౌస్‌లోనే ఒక అంటే చెప్పడానికి విచిత్రంగా, వినడానికి కొద్దిగా విచిత్రంగా ఉండొచ్చు. కానీ అలాంటి ఒక భావన అంటే బ్రదర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, అలాగా స్పౌస్ నన్ను ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది అది. ఇది ఉంటుంది. కానీ అది ఓవర్ ప్రొటెక్షన్ అయ్యి, ఓవర్ ఎనర్జిటైజ్ అయిపోయి వీళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ బ్రదర్స్ ఒకవేళ వీళ్ళకి కనుక బ్రదర్స్ ఉంటే, బ్రదర్స్ నుంచి వీళ్ళకి సరైనటువంటి సపోర్ట్ ఆర్ ప్రొటెక్షన్ అనేది వస్తది. కానీ అదేదో డామినేషన్‌లా ఉంటది. సో, వీళ్ళు సంహౌ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటది. ఏది నార్మల్‌గా బ్రదర్స్ నుంచి ప్లస్ స్పౌస్ నేచర్ వల్ల కూడా. ఓకే. అండ్ ఒకవేళ మూన్ గనక దారకారకుడైతే వీళ్ళు ఈ సున్నితమైనటువంటి మనస్తత్వం, సాఫ్ట్ కైండ్ నేచర్, నర్చరింగ్ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఇష్టపడతారు. వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు. అదొక విషయం. కానీ వీళ్ళకి మదర్‌తో ప్రాబ్లమ్ ఉండేటువంటి అవకాశం. వీళ్ళ లైఫ్‌లో మదర్ సరిగ్గా ప్రెజెంట్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటది. లేదంటే మదరు ప్రేమానురాగాలు ఇవి సరిగ్గా ఉండవు వీళ్ళ జీవితంలో. వీళ్ళు మిస్ అవుతారు దాన్ని. సో, ఆ లక్షణాలన్నీ స్పౌస్‌లో కావాలనుకుంటారు. కానీ స్పౌస్‌కి సంబంధించి అగైన్ ధారకారకుడు చంద్రుడైనప్పుడు ఫైన్. కానీ ఆ చంద్రుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి సిట్యుయేషన్. నాట్ జస్ట్ చంద్రుడికే కాదు, అన్ని గ్రహాలకి కూడా. అండ్ సన్ గనక ధారకారకుడైతే ఇది వచ్చేసి తండ్రి ప్రెజెంట్ అయ్యి లేకపోవడం కానీ, లేదంటే తండ్రితో కొంచెం విభేదమైనటువంటి సిట్యుయేషన్స్ ఉండడం గానీ, ఆపోజిట్ ఐడియాలజీస్ ఉండడం కానీ, ఓకే. సరైనటువంటి సత్సంబంధాలు కలిగి లేకపోవడం తండ్రితోటి. తండ్రి ప్రేమ అనేది మిస్ అవ్వడం. ఇట్లాంటియన్నీ గూడా ఉండేటువంటి అవకాశం ఉంటది. సో, ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్నీ గూడా ఒక రెస్పెక్ట్‌ఫుల్, ఒక ఆహ్, మంచి పొజిషన్‌లో సొసైటీలో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి పర్సన్, ఒక ఫాదర్ కైండ్ లవ్‌ని ఇచ్చేటువంటి ఒక పర్సన్, ఫాదర్ సపోర్ట్ లాగా ఒక సపోర్ట్‌ని ఇచ్చేటువంటి పర్సన్ అనేవాళ్ళు కావాలి అని వీళ్ళు అనుకుంటారు సంహౌ. అయితే సమ్‌టైమ్స్ ఏంటి అంటే వీళ్ళకి ఇబ్బందికరంగా కూడా అవ్వచ్చు. ధారకారకుడిగా ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని, వాళ్ళ ఫర్మ్‌నెస్‌ని వీళ్ళు తట్టుకోలేకపోవచ్చు. వీళ్ళకి సో, సంహౌ అక్కడ గూడా ఇబ్బందులు అనేది కలగడానికి అవకాశం ఉంటది. అయితే ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ గూడా మీకు వీనస్ అయితే జూపిటర్ అయితే చిల్డ్రన్ ఉండరు, వీనస్ అయితే పెళ్లి గాదు అని. అవన్నీ ఒక జనరల్‌గా ఆన్ సర్ఫేస్ బేసిస్ మీద చెప్పింది. మనం యాక్చువల్‌గా చార్ట్‌ని జూసేటప్పుడు డీప్ డౌన్ జూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లానెట్స్ మంచి బలాన్ని కలిగి ఉండి, భావాలకు బలం బాగుండి, మంచి యాస్పెక్ట్స్ కలిగి ఉండి, మంచి ప్లేస్‌మెంట్స్ కలిగి ఉంటే రిజల్ట్ అనేది మారిపోద్ది. నేను ఇందాక చెప్పినట్టు ఇది ఒక ఆన్ సర్ఫేస్ బేసిక్స్ మీద మాట్లాడిన విషయం. 2 ఇది ఒక సింగిల్ ఫ్యాక్టర్ టైప్‌లో మాట్లాడినటువంటి విషయం. కాబట్టి జస్ట్ వీనస్ దారకారకుడైపోయాడు కాబట్టి నాకింక పెళ్లి గాదు అనుకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే అలా అనుకోవద్దు. అలా అనుకుంటే ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే అది అలా వర్క్ అవ్వదు. దానికి వేరే క్యాలిక్యులేషన్ ఉంటుంది. బట్ ఇదేంటి అంటే జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్ తెలియాలి కాబట్టి చెప్తున్నా అంతే. అంతకు మించి ఏమి లేదు. నా సైడ్ నుంచి ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు నిజంగా మీకు గైడెన్స్ కావాలనుకుంటే అండ్ నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే, లేదంటే ఒక టాపిక్ మీదో లేదంటే ఏదైనా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రిలేటెడ్ టాపిక్స్ మీద నాకేదన్నా కొత్త పాయింట్ చెప్పాలి అనుకుంటే, లేదా మీ ఒపీనియన్‌ని, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రమే టెక్స్ట్ చేయండి.
లేదా నిజంగా కన్సల్టేషన్, గైడెన్స్ అనేది నీడ్ అయితే టెక్స్ట్ చేయండి. అవి కాకుండా ఆ 2, 3 కారణాలు కాకుండా ఊరికే వచ్చి ఊరికే మెసేజ్ చేసి, ఊరికే కన్సల్టేషన్, ఫీజ్ డీటెయిల్స్ ఎప్పుడిస్తారు ఇదంతా అడిగి, మీ టైము వేస్ట్ చేసుకోవద్దు. నా టైము కూడా వేస్ట్ చేయొద్దు. నాకు ఇంకా చాలా పనులుంటాయి. సో, నేను అవన్నీ చూసుకోవాలి. మళ్ళా మీకు రిప్లైస్ ఇవ్వాలి. మీదంతా వినాలి. ఇదంతా ఉంటుంది. సో, నేనొక్కదాన్నే. నాకిక్కడ మేనేజ్ చేయడానికి అంత ఎవరు లేరు. నేను మొత్తం చేసుకోవాలి. థంబ్‌నెయిల్ దగ్గర నుంచి, వీడియోస్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, నా పని నేను చూసుకునే దాని దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకోవాలి. సో, హోప్ యూ ప్లీజ్ అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్. అండ్ మీకు నిజంగా గైడెన్స్ కావాలి, మీకు కన్సల్టేషన్ కావాలనుకుంటేనే మెసేజ్ చేయండి. నాకే కాదు, ఎవరికైనా సరే. సో, దట్స్ ఏ సింపుల్ థింగ్ యాక్చువల్‌గా. అదేం పెద్ద కష్టం ఏం కాదు. సో, నార్మల్‌గా ఏదో వచ్చేసి అది ఇది కనుక్కొని, కన్సల్టేషన్ అడిగి, ఈరోజు కన్ఫర్మ్ చేసుకొని, ఈరోజు మళ్ళీ రెస్పాండ్ అవ్వకుండా, ఈరోజు నాకు టైం వేస్ట్ అయిపోయి, డే వేస్ట్ అయిపోయి, వేరే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి డే వేస్ట్ అయిపోయి, ఎందుకంటే మీకు ఈరోజు అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి పోస్ట్‌పోన్ చేసి రేపు, ఎల్లుండో అని చెప్తాను. అలా చెప్పినప్పుడు డెఫినెట్‌లీ ఇది మీకోసం ఆపి పెట్టుకున్నప్పుడు ఈ డేని, అప్పుడు నా డే వేస్ట్ అయిపోయినట్టు, వాళ్ళ డే వేస్ట్ అయిపోయినట్టు ఇదంతా ఉంటది. సో, ఇట్ వాజ్ లిటిల్ చెప్పాలి అంటే ఒక రకంగా కొంచెం పెద్ద విషయమే. నాకు, మీకు కాదు. సో, మీకు నిజంగా అవసరం ఉందంటేనే దయచేసి నాకు మెసేజ్ చేయండి. అవసరం లేదు అనుకుంటే మాత్రం చేయొద్దు దయచేసి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ.